హలో ఎవ్రీవన్, ఈ వీడియో చాలా చిన్నగా ఉంటది. సుత్తి లేకుండా లాగ్ అస్సలు లేకుండా మీకైతే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మీ ఒక 5 to 7 minutes ఆఫ్ టైం అయితే ఈ వాల్యుబుల్ టైం ఇవ్వండి. ఇప్పుడు కనుక మీరు ఫ్రీగా లేకపోతే స్కిప్ చేసి తర్వాత చూడొచ్చు. ఈసెట్ రిలేటెడ్ గా అప్డేట్స్ అన్నిటి కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఐ హోప్ అందరూ ఈసెట్ ప్రిపరేషన్ ని బిగిన్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా బిగిన్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. బిగిన్ చేసే ముందే ఈ కామన్ మిస్టేక్స్ ఏంటి టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈసెట్ అనేది మీకు తెలియాలి కాబట్టి సో లెట్ us బిగిన్. ఓకే, సో ఏంటి మెయిన్ థీమ్ ఏంటంటే ఆ మిస్టేక్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ ఈసెట్ ప్రిపరేషన్. కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ చేయకుండా కనుక మీ రీసెట్ కి ప్రిపేర్ అయితే యుల్ బి ఇన్ అ టాప్ పొజిషన్. అంటే మంచి ర్యాంక్, చాలా పద్ధతి. ఓకే, ఒక మంచి ర్యాంక్, ఒక ఆల్మోస్ట్ మీకు బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ర్యాంక్ అని ఉంటాయి. మీకు ఇంకా ఇప్పటికి ఐడియా ఉండకపోవచ్చు, నేను నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా చెప్తాను. ఆ మంచి బ్రాంచ్ ర్యాంక్స్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ అయితే తెచ్చుకుంటారు. సో దానికోసం ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మిస్టేక్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది రిలేట్ అవుతారు. లేట్ చేస్తారు, లేట్ ప్రిపరేషన్. ఓకే, లేట్ ప్రిపరేషన్ అంటే జస్ట్ బిఫోర్ ఈసెట్ ఎగ్జామ్. ఓకే, జస్ట్ బిఫోర్ ఈసెట్ ఎగ్జామ్. ఇది యాక్చువల్ గా నేను ప్రిపరేషన్ లో అని చెప్పాను, బట్ ఇది నోట్ పాయింట్ పెట్టుకోవడానికి ఫస్ట్ పాయింట్ చెప్పేస్తున్నాను. నేను ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మీతో చెప్పాను కదా, లేట్ గా ప్రిపేర్ అవ్వద్దు. ఓకే, లేట్ గా ప్రిపేర్ అయితే ఈసెట్ ర్యాంక్ మీ చేతుల్లో నుంచి పోయినట్టే. ఓకే, అది గుర్తు పెట్టుకోండి. మీకు లక్ ఉంటే తప్ప మంచి ర్యాంక్ రాదు. లేట్ గా ప్రిపేర్ అయితే, ముందు నుండి ప్రిపేర్ అయితే ఎంతో కొంత మంచి ర్యాంక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక జస్ట్ బేసిక్ పాయింట్. ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అవాయిడింగ్. ఓకే, అవాయిడింగ్ టెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు మనం. ఓకే, అవాయిడింగ్ టెస్ట్ సిరీస్. ఓకే, లేదంటే మీలో చాలా మంది ప్రిపేర్ అవుతారు, బట్ ప్రిపేర్ అయిన తర్వాత మాక్ టెస్ట్లు తీసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ కాన్సెప్ట్స్ చదివేస్తున్నారు, మ్యాథ్స్ బిట్స్ ప్రిపేర్ అయిపోతున్నారు, కోర్ కూడా డెరివేషన్ పార్ట్, కోర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయిపోతున్నారు. ఓకే, ఓన్లీ థియరీ వైజ్ వెళ్ళిపోతే ఈసెట్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ అవ్వకుండా స్కిప్ చేస్తారు. అది కామన్ మిస్టేక్, బేసిక్ మిస్టేక్. అది చెయ్యొద్దు. అలా చేస్తే మంచి ర్యాంక్స్ రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు, ఆ బిట్స్ కి, ఆ పర్టికులర్ క్వశ్చన్ కి 4 బేసిక్ లైక్ ఆప్షన్స్ ఉంటే ఆ 4 ఆప్షన్స్ నుంచి మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోనే మీకు తెలుస్తుంది. అదే మీరు చేయకూడదు. ఓకే, అర్థమవుతుందా? అందుకే టెస్ట్లని అవాయిడ్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. సో అందుకే ఇది మంచి పాయింట్ కింద నేను రాసాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మీకు నెక్స్ట్ అవాయిడింగ్ రివిజన్. ఓకే, బేసిక్ రివిజన్ ని మీరు అవాయిడ్ చేస్తారు. ప్రిపేర్ అవుతారు, బట్ బేసిక్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు స్కిప్ చేస్తారు. ఓకే, సో ఈ బేసిక్ రివిజన్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ యూనిట్ 1 చదివారు, ఈ రోజు కెమిస్ట్రీ రిలేటెడ్ గా యూనిట్ 1 చదివారు. అది మీకు ఎప్పుడో 6 months తర్వాత ఉన్న ఈసెట్ ఎగ్జామ్, లేదా 4 months ఉంది అనుకుందాం. ఆ రిలేటెడ్ ఈసెట్ ఎగ్జామ్ కి గుర్తుంటదా? ఖచ్చితంగా గుర్తుండదు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మీకు డౌట్ ఉన్న సబ్జెక్టు ఆల్రెడీ ప్రిపేర్ అయినప్పటికీ కూడా లాంగ్ రన్ లో గుర్తుండాలి అంటే 2-3-4 సార్లు చదవాలి. ఓకే, అప్పుడు గుర్తుంటది కదా. సో అందుకే మీరు ఎంత ప్రిపేర్ అయినా బేసిక్ రివిజన్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఈసెట్ లోని మంచి ర్యాంక్ సాధించడం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఫర్దర్ వీడియోలో కంటిన్యూ చేసే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కనుక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఒకవేళ ప్రిపరేషన్ లో మీకు హెల్ప్ కావాలి అనుకుంటే బిఎస్డివిపి అకాడమీ యాప్ తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు నేను సజెస్ట్ చేస్తానంటే, మీకు నేను, బిఎస్డి బ్రో అండ్ అభి ఎవరైతే ముగ్గురు ఉన్నామో ముగ్గురం కూడా మీకు ఒక బ్రదర్స్ లా ట్రీట్ చేస్తూ ఈ ఈసెట్ 2026 రిలేటెడ్ గా అయితే కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ లో ఏంటంటే లాంగ్ రన్ వీడియోస్ ఉండవు. మీకు లాంగ్ రన్ వీడియోస్ కాకుండా మీకు టెస్ట్ సిరీస్ ఏదైతే నేను ముందు చెప్పానో, టెస్ట్ సిరీస్ మొత్తం మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు. ఓకే, ప్రతి సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్స్, టెస్ట్లు అన్ని ఉంటాయి. దాంతో పాటు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలానే కోర్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. వాటిని సపరేట్ గా పర్చేస్ చేయడానికి మీకు హండ్రెడ్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది, 500-600 అవుతుంది. ఓకే, బట్ ఇవన్నీ కలిపి స్టడీ మెటీరియల్స్ కానీ, ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ పీడిఎఫ్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ,
నీట్ గా వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ కానీ ప్రతిరోజు మీరు చదువుతున్నారా లేదా అని చెప్పి ఒక అటెండెన్స్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా మన అకాడమీతో మీకు అయితే ఈజీగా తెలిసిపోతుంది అండ్ మీ ప్రిపరేషన్ కూడా ఎంతో కొంత ముందుకైతే వెళ్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను ఇవన్నీ కూడా జస్ట్ 549 రూపీస్ కి మాత్రమే మన అకాడమీలో అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లోని అకాడమీ యాప్ లింక్ ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వితౌట్ ల్యాక్ ఏ పాయింట్ మీరు మిస్ చేస్తారంటే ఓకే నాట్ ఓకే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే నేను చెప్తున్నాను, ఏవో పెద్ద పెద్ద బేసిక్ ఇంగ్లీష్ పదాలు వాడట్లేదు. నాట్ ప్రిపేరింగ్ రన్నింగ్ నోట్స్. ఓకే, నాట్ ప్రిపేరింగ్ ఆ రన్నింగ్ నోట్స్ ఇది కూడా చేసే బేసిక్ మిస్టేక్. నేను ఏదైతే రివిజన్ చెప్పానో దాని తర్వాత వచ్చే బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఫర్ సపోజ్ కెమిస్ట్రీ రిలేటెడ్ గా 100 పేజీలు ఉంది స్టడీ మెటీరియల్ అనుకుందాం. మేమిచ్చే అకాడమీలోనే మీకు ఒక 100 పేజీలు దొరికింది, మీరు చదువుతున్నారు. 100 పేజీలు చదవడానికి మీకు మినిమం 2 months పడుతుంది కదా కెమిస్ట్రీ బాగా అర్థం చేసుకోవడానికి, చదవడానికి 2 months ఆఫ్ టైం మీరు సఫర్ అవుతారు అర్థం చేసుకోవడానికి, చదవడానికి, ఇలా టెస్టులు రాయడానికి. ఇదంతా చేసింది దేనికి? ఈసెట్ ఎగ్జామ్ కోసం. సో మీరు రివిజన్ చేయకపోవడం వల్ల ఎంత నష్టపోతారో రన్నింగ్ నోట్స్ రాయకపోవడం వల్ల కూడా అంతే నష్టపోతారు. ఇప్పుడు 200 పేజీలు చదవడానికి 2 నెలలు పట్టినప్పుడు ఈసెట్ ఎగ్జామ్ ముందు మళ్ళీ 2 నెలలు మీకు టైం దొరుకుతుందా? మళ్ళీ ఇంకొకసారి స్టడీ మెటీరియల్ అంతా రివైజ్ చేయడానికి దర్ ఇస్ నథింగ్, అలా దొరకదు. సో ఏవైతే మీరు స్టడీ మెటీరియల్స్ లో చదువుతారో చదివినప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్ పీడిఎఫ్ నుంచి మీరు చదువుకుంటారో వాటికి మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించిందో ఆ బుల్లెట్ పాయింట్స్, మీకు అర్థమైన పాయింట్స్ అన్ని కూడా షార్ట్ నోట్స్ చేసుకోవాలి. నాట్ అబౌట్ కెమిస్ట్రీ, ఎనీ సబ్జెక్ట్ షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అదే రన్నింగ్ నోట్స్. ఓకే, రన్నింగ్ నోట్స్ అనే దాంట్లో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ అలానే బుల్లెట్ పాయింట్స్, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి బుల్లెట్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే మీకు మైండ్ లో గుర్తుండేవి, మిగతా పాయింట్స్ గుర్తుండవు. అట్లీస్ట్ ఆ బుల్లెట్ పాయింట్స్ అయినా రన్నింగ్ నోట్స్ లో ఫ్రేమ్ చేసుకున్నారంటే అట్ ది టైమ్ ఆఫ్ ఈసెట్ ఎగ్జామినేషన్ ఒక 10 days టైం ఉన్నప్పుడు మీకు డైలీ 1-2 hours ఆ రన్నింగ్ నోట్స్ అలా ప్రిపేర్ అవుతూ ఇంకా బాగా మీకు అర్థమైపోయి ఈసెట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా ఓకే మనం చదివిందే మనకు వచ్చిందే అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అండ్ ఆ నోట్స్ రన్నింగ్ నోట్స్ వల్ల మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నాట్ మళ్ళీ 200 పేజీలని తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాదు, ఎంతో కొంత ఎక్కడో దగ్గర ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీ దగ్గర ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ లో రాసేసుకున్నారు కాబట్టి దెర్ ఇస్ నథింగ్ సచ్, మీ టైం అంతా మిగులుతుంది. ఓకే, సో అది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ టూ మెనీ డిస్ట్రాక్షన్స్. ఓకే, టూ మెనీ డిస్ట్రాక్షన్స్ ఇది కూడా ఒక కామన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ మిస్టేక్ చేస్తారు, టూ మెనీ డిస్ట్రాక్షన్స్. ఇది ఎందుకు అని చెప్తున్నానంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్, లేదనుకుంటే ఇంకేదన్నా బయటికి వెళ్ళాలి కానీ ఎక్కువ సార్లు సండేస్ వచ్చినప్పుడు మీరు రిమైనింగ్ అన్ని డేస్ కూడా మీరు ఏంటంటే కాలేజ్కి వెళ్తారు, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, అసెస్మెంట్స్ ఉంటాయి. ఐ అగ్రీ. ఓకే, ఇవన్నీ కాకుండా మీరు సండే, ఓకే ఈ సండే టైంలో అయినా అట్లీస్ట్ మొత్తం డే అంతా స్పెండ్ చేయమని చెప్పట్లేదు, అట్లీస్ట్ డైలీ చదివేదానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయండి, 3 to 4 hours స్పెండ్ చేయండి. ఆ టైం ని కూడా మీరు డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళిపోవడం వల్ల సో ఎటువంటి యూజ్ లేదు. ఈసెట్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ తెచ్చుకోవడంలోని ఇదొక స్టెప్ అనేది మీకు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల. ఐదర్ మూవీస్ చూడడం, లేదనుకుంటే సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం, స్క్రోల్ చేయడం, ఇన్స్టా, ఇదంతా కూడా తక్కువ చేయండి. ఆ జస్ట్ మిగిలిన టైం ఏదైతే ఉంటుందో సండేస్ టైం అయినా కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు చదివారనుకోండి, ఒక 3 to 4 hours ఎక్స్ట్రా ఇచ్చి మీకు అన్ని కూడా బాగా అర్థమవుతాయి. చదివినవే చదవండి, మళ్ళీ అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. రన్నింగ్ నోట్స్ లో నుంచి చదవండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. ఎంత క్లియర్ గా చెప్పాను. చదివినవే చదవండి, ఎక్కువ సార్లు రివిజన్ అవుతుంది. దెన్ ఆ చదివిన దాంట్లో రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, దాన్ని మళ్ళీ చదవండి, ఇంకా బాగా రివిజన్ అవుతుంది. ఇదంతా చెయ్యాలి అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుకు రావాలి. జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ అవ్వవు, ఎప్పుడో ముందు స్టార్ట్ చేస్తేనే అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నప్పటికీ సెప్టెంబర్, సో కాబట్టి ఇంకా చాలా మంత్స్ ఉంది. సో అలా ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వాలంటే ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ ముందు ఇవన్నీ కూడా మీకు పనికిరావు. ఓకే, ఓన్లీ మీకు మేబీ పనికొస్తే ఎగ్జామ్ ముందు టెస్ట్ ఒకటి పనికొస్తుంది, ఆ తర్వాత ఏమో ఇంకంతే, ఇంకా టెస్ట్ లో ఒకటే రాయగలుస్తారు ఎగ్జామ్ ముందు. ఇంకేవి ఇవన్నీ చేయడానికి మీకు టైం ఉండదు. రన్నింగ్ నోట్స్ కానీ రివిజన్ కానీ ఏం చేయడానికి టైమే ఉండదు. సో అందుకే చెప్తున్నాను, ఎవరైతే మీరు మన అకాడమీతో స్టార్ట్ చేయాలి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకున్నారో ఈ అకాడమీలో మీకైతే స్టడీ మెటీరియల్స్, ఎంటీసీ ప్లస్ కోర్ అండ్ అలానే టెస్ట్ సిరీస్ వస్తుంది, ఇంపార్టెంట్ ఫార్ములాస్ వస్తున్నాయి. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా నీట్ గా పీడిఎఫ్ చేసి అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అలానే ఇవన్నిటితో పాటు మా గైడెన్స్ ఉంటుంది. మెయిన్ అదే, ఒక మోటివేషన్ ఉంటుంది. సెషన్స్ తీసుకుంటాము, స్టడీ అవర్స్ కండక్ట్ చేయిస్తాం, మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యేట్టు చేయిస్తాం, ఒక అటెండెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి మిమ్మల్ని అయితే మానిటర్ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా జస్ట్ 549 రూపీస్ కి మన అకాడమీలో మీకు అయితే దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకాడమీ లింక్, యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్, పిన్ కమెంట్స్ లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.